విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరగనున్న మహాకుంభాభిషేకం 2026 ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మహాకుంభాభిషేకానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు శాస్త్రోక్తంగా సక్రమంగా జరుగుతున్నాయంటున్న మంత్రి ఆనంతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. అమ్మవారి దేవస్థానంలో 12 సంవత్సరాల తర్వాత మహాకుంభాభిషేకం నిర్వహించబోతున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారో మనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు. 6, 7, 8 తారీఖుల్లో మహాకుంభాభిషేకం దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో చేయడం జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క మహాకుంభాభిషేకం చాలా గొప్పగా ఒక మహోన్నతమైన స్థాయిలో చేయాలనేటువంటిది మా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, వారు చూపినటువంటి విధానపరంలోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 3 రోజుల్లో దాదాపు 3 లక్షల పైచలకు జనాభా వస్తారని, భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని ఇవాళ మేము అనుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా చూసారు కదా, దాదాపు 3 లక్షల మంది పైచీలకు వస్తారని కూడా అంచనా వేశామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు, ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ.